వాటికి కూడా. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిజాముద్దీన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హుజూర్నగర్ మండలం లింగగిరిలో ఏర్పాటు చేసిన నిజాముద్దీన్ విగ్రహాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. నిజాముద్దీన్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మంత్రి అన్నారు. నిజాముద్దీన్ కుటుంబానికి, కాంగ్రెస్ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిజాముద్దీన్ పేరు మీద ఏదో ఒక నిర్మాణం చేయిస్తామని, అవసరమైతే ప్రభుత్వ జీవో కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ రోజు నేను నిజాం విగ్రహావిష్కరణ సందర్భంగా ఒక మాట అయితే ఇస్తున్నాను. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఏమి చేయగలిగినా చేయలేకపోయినా తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాల విషయంలో, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో, మరి వారి కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి విద్య కానీ, వైద్య కానీ, ఉద్యోగాలు కానీ, మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉండడానికి మరి నిజాం కుటుంబంతో సహా కళ్ళు పెట్టిన కాంగ్రెస్ కుటుంబాలందరికీ మీ ఉత్తమన ఎప్పుడు మీ అమలు చెప్పి మరి ఇంకా ఎక్కువ మనం ఈ సందర్భంగా మాట్లాడే అవసరం లేదనుకుంటున్నాం. ఈరోజు క్రిస్మస్ పండుగ. మరి నిన్న ఈవినింగ్